ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలమందు ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నువ్వు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నువ్వు బ్రతుకుదువు. ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. ఈ మాటలు ఈనాడు మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి బ్రతుకుట అంటే అందరికీ ఇష్టమే. చివరకు చావుకు సమీపముగా ఉన్న నిండు వృద్ధులను అడిగినా కానీ బ్రతకాలని కోరుకుంటారు. ఈ మాటలు వింటున్నప్పుడు శారీరకంగా బ్రతుకడం తలంచడం కంటే కూడా ఆత్మీయంగా బ్రతకడం గురించి ఎక్కువగా ఆలోచించాలి. మానవులందరూ పాపం చేసి ఆత్మీయ మరణంలో ఉన్నట్లు దేవుని గ్రంథము తెలుపుతుంది. నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. ప్రియ దేవుని బిడ్డలారా, పాపి అయిన వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ రక్షణ పొందని వారు పాప జీవితంలో ఈ ఉదయకాలం ముందు ఎవరున్నా బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? వారు బ్రతుకున్నా కానీ వారు చనిపోయిన వారితో సమానమే దేవుడి దృష్టిలో. మీరు ఆరోగ్యకరంగా ఉన్నా కానీ, మీరు పాపములో గనక ఉన్నట్లయితే, పాపాలు జరిగిస్తూ ఉన్నట్లయితే, పాపములో జీవిస్తూ ఉన్నట్లయితే, మీరు బ్రతుకున్నా కానీ దేవుడి దృష్టిలో చనిపోయిన వారే అని బైబిల్ సెలవిస్తుంది. మరి మీరు బ్రతకాలంటే, మీ ఇంటి వారు బ్రతకాలంటే ఏం చెయ్యాలి? ఈరోజు చాలామంది గృహాలలో మరి యేసుక్రీస్తుకి స్థలం లేదు. ఇండ్లన్నీ కూడా తగాదాలు లేదా వ్యభిచారము, అన్యాయమైన పనులు, అన్యాయమైన మాటలు, ఎవరిని మోసం చేద్దామా, ఈ విధమైనటువంటి కుటుంబాలు కూడా లేకపోలేదు. అటివారు దేవుడి దృష్టిలో ఆత్మీయంగా చనిపోయిన వారే. మరి అటివారు బ్రతకాలి అంటే ఉదయకాలం ముందు ఏ విధమైన మోసం, ఏ విధమైన పాపం, ఏ విధమైన దేవునికి ఇష్టం లేనిది గనక నీ జీవితంలో, నీ గృహంలో ఉన్నట్లయితే దేవుడి దృష్టిలో ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు చనిపోయిన వారితో సమానం. మరి అటు వాళ్ళకి అవకాశం లేదా? ఈ ఉదయకాలం ముందు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు మీ కుటుంబాలను ప్రేమిస్తున్నాడు ఆయన. మరి ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. అటివారు బ్రతకాలంటే ఇర్మియా భక్తుడు చెప్తాడు, రాజైన సిద్కియాతో ఆయన మనుషులతో, మీరు నెబుకద్నెజర్ అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల బ్రతుకుదురు. ఆల్రెడీ అప్పటికే సిద్కియా రాజు తెలిపిన విషయం, సిద్కియాకి వచ్చిన విషయం ఏమిటి అంటే, బబులోను రాజు వస్తున్నాడు, అందరినీ చంపేస్తాడు అనే సిద్కియా అంటే ఇజ్రాయేల్ దేశానికి రాజు, దేవుడిని ఎరిగిన వాడు. ప్రియ దేవుని బిడలారా, మరి నెబుకద్నెజర్ రాబోతున్నాడు, మన దేశానికి మనల్ని చంపేస్తాడు అనో ప్రక్క సిద్కియా వీళ్ళందరూ ఆలోచిస్తుంటే ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, లేదు, మీరు ఆయన దేశానికి వెళ్ళి ఆయన మాట వినండి. నిజంగా దేవుని మాట గనక దేవుడు చెప్తున్నాడు, మీరు బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ దగ్గరికి వెళితే మీరందరూ కూడా బ్రతుకుతారు. అతను అన్యుడే, అతను ప్రభువుని ఎరగనివాడే. ప్రియ దేవుని బిడలారా, నిజంగా దేవుని మాటకు విధేయులైతే తప్పక బ్రతికేవారు. కానీ సిద్కియా దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు విధేయత చూపించలేదు. ఒకవేళ చూపించి గనక ఉండుంటే సిద్కియా రాజుకు కానీ ఆయన ఫ్యామిలీకి కానీ కీడు వచ్చేది కాదు. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, సిద్కియాని పట్టుకున్నాడు, అతని కన్నుల ఎదుటే తన కుమారుని నరికి చంపాడు. సిద్కియా కళ్ళు ఓడబీకేశాడు. చివరికి సిద్కియా చనిపోయాడు. తదుపరి తన రాజ్యం కూడా
కాల్చివేయబడింది. ఇంతటి విపరీతమైన నష్టమునకు గురి అవడానికి గల కారణం ఏంటో తెలుసా? సిద్కియా దేవుని మాటలకు విధేయత చూపించలేదు. ఈ ఉదయకాలం ముందు దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఎంతో శక్తి గలవి. లోబడిన వారు ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతారు. బైబిల్ గ్రంథంలో 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో కుష్ఠరోగి అయిన నయమాను కనబడతాడు. ఎలీషా భక్తుని యొద్దకు మొదట వెళ్ళాడు, కానీ రథం దిగలేదు. వచ్చి ప్రార్థించమని ఆ పరివాణిని పంపాడు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నా దగ్గరికి రమ్మను అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని స్థలాలు నయమాను వెళ్ళాడు తెలుసా? ఎన్ని దేశాలు వెళ్ళాడు తెలుసా? తన కుష్ఠరోగమును నయం చేయించుకోవడానికి ఎవరు సలహా ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఎలీషా చెప్పిన మాట, ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆ రథం దిగి ఎలీషా దగ్గరికి వెళ్ళాలి కదా లోపలికి, ఇగో అడ్డం వచ్చింది. ఎందుకు రాడు సేవకుడు? నా దగ్గరికి, నా రథం దగ్గరికి వస్తే, నా ఇంటికి వస్తే, నేను ప్రార్థన చేస్తే ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాను కదా, దానికోసమైనా రాకుండా పోతాడా దేవుని సేవకుడు? విధేయత లేనివాడిగా కనబడ్డాడు నయమాను. ఈ ఉదయకాలం ముందు చాలా మంది అనారోగ్యము, జ్వరాలు, రకరకాల శరీర బలహీనతలతో హాస్పిటల్లో వెళతారు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు వెయిట్ చేస్తారు డాక్టర్ కోసం. ఎంతో అమౌంట్ చెల్లించి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం దాకా. అదే ఆ పేషెంట్, అదే వ్యక్తి ఒక ఆదివారం నాడు, లేదు వారం మధ్యలో ప్రేయర్ ఉన్న రోజు వచ్చి సేవకుడితో కాస్త ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడరు. ఆ సేవకుడే మా దగ్గరికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హాస్పిటల్కి వెళ్ళి హాఫ్ డే అయినా కానీ ఉండడానికి ఇష్టపడతారు. ఆరాధన జరిగే టైంలో వెళ్ళి చిన్న ప్రార్థన చేయించుకోవడానికి కూర్చో అవసరం లేదు, వెయిట్ చేయ అవసరం లేదు. ఫీజు కూడా 500-600 ఏం చెల్లించవసరంలా. ఇష్టమైతే ఇవ్వచ్చు, కష్టమైతే మానేయవచ్చు. అంటే నయమాను లాంటి వారు లేకపోలేదు. నయమాను ఏమిటంటే నా దగ్గరికి రావాలి, నా కాళ్ళ దగ్గరికి రావాలి. సేవకుడు అనేవాడు ఎందుకు రాడు? కనుక అందుకే ఎలీషా కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పండి అన్నాడు. లోబడడం ఇష్టము లేక నయమాను వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రక్కనున్న పనివాడు మంచివాడు కాబట్టి సలహాలు ఇస్తున్నాడు. అదే మరొకళ్ళైతే ప్రక్కన ఉద్యోగం చేసే వ్యక్తి రెచ్చగొట్టేవాడు. ఆయన బయటికి రాలేదు, యోర్దాన్ నదిలో మిమ్మల్ని మునగమంటాడా? మీ స్థాయి ఏంటి, ఆయన స్థాయిని రెచ్చగొట్టే మాటలు. కానీ ఆ పనివాడు చాలా మంచివాడు. రాజా, మిమ్మల్ని ఆయన ఏమీ ఆశించలేదు, జస్ట్ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. మీరు ఎన్ని స్థలాలు వెళ్ళలేదు, ఎన్ని స్థలాల్లో టయాన్ని వెచ్చించలేదు. కనుక ఒక్కటే కదా మిమ్మల్ని అడిగింది, మీ మేలు కోసమేగా అన్నాక ఆ పరివాడు మాట విన్నాక కాస్త లోబడ్డానికి ఇష్టపడ్డాడు. యోర్దాను నదిలో మునిగాడు. ఆయన దేహము పసిపిల్లవాని దేహం వలె అయింది. ఆరోగ్యాన్ని సంపాదించుకొని వెళ్ళాడు. దేవుని మాటలు అంత శక్తి ఉంది. నీ విధేయత చూపిస్తే, నువ్వు దేవుని మాటకు లోబడితే, యేసయ్యను ఎదుర్కొన్న పుట్టి గుడ్డివాడు నేరుగా ప్రభు అన్నారు, మట్టి రాసి సిలోయం అనే కోనేటిలో కడుక్కోమన్నాడు. వెళ్ళాడు, విధేయత చూపాడు, అతడు స్వస్థత పొందాడు. నిజానికి పుట్టుగురుడివాడు నేను అంత దూరం వెళ్ళలేనయ్యా అంటే వారికి చూపు వచ్చేది కాదు. దేవుని మాటకు విధేయుడయ్యాడు, మేలు పొందాడు. దేవుని మాట కొన్నిసార్లు కష్టమనిపిస్తాయి, అందుకే విధేయత చూపించరు. కానీ అవి దేవుని మాటలని నమ్మి విధేయత చూపిస్తే మాత్రం తప్పక దీవించబడతారు. కనుక ఈ ఉదయకాలమందు
దేవుని మాటలకు విధేయత చూపించండి, లోబడండి, దేవుని మాటలకు లోబడండి. మీ జీవితంలో ఏమైతే ఎదురు చూస్తున్నారో ఆ దేవుడు తప్పకుండా చేస్తాడు. మీరు లోబడాలి, దేవుడి మాటకు లోబడాలి. అందుకే దేవుడు కొన్నిసార్లు పరీక్షకు అప్పగిస్తాడు. మీరు దేవుని తగ్గింపు కలిగిన వారుగా ఉన్నారా? లోబడేవారుగా ఉన్నారా? విధేయత కలిగిన వారుగా ఉన్నారా? ఇంకా వీళ్ళల్లో బరక అనేది కనబడుతుందా? గరుకు అనేది కనబడుతుందా? అలాంటప్పుడు దేవుని కార్యాలు మనం చూడలేము. విధేయత కలిగిన వారుగా ఉందాం. ఆగిపోయిన దేవుని కార్యాలన్నీ దేవుడు ఈ ఉదయకాలమందు మీ కుటుంబాలలో నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు విధేయత గురించి మాట్లాడారు. ఎవరు ఏ విషయంలో లోబడలేకపోతున్నారు, లోబడగలిగిన కృపనివ్వండి. అబ్రహాము లోబడ్డాడు, ప్రయాణం చేశాడు, మీ మాట విన్నాడు. నిజంగా గొప్ప దీవెనకు వారసుడయ్యాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీకు లోబడగలిగిన కృప దయచేయండి. రక్షణ పొందడానికి లోబడలేకపోతున్నారా? మీ సన్నిధికి రావడానికి లోబడలేకపోతున్నారా? ఏమైనా పాప జీవితాన్ని విడిచిపెట్టమని మీరు మాట్లాడుతుంటే విడిచిపెట్టలేని దానికి లోబడలేకపోతున్నారా? ఏ విషయంలో వారు విధేయత చూపించలేకపోతున్నారో విధేయత చూపించి ఆ ఆగిన ఆశీర్వాదమును వారి కుటుంబాలలో వారికి అనుగ్రహించండి. ఉదయకాలమందు ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలెల్లరినీ కూడా మీరు ఆశీర్వదించి ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ దినము వారి ప్రయాణాలు, వారి మార్గాలు, వారు ఏ విధమైన ఆలోచనతో ఉన్నారో అవన్నీ కూడా దీవెనకరంగా మార్చి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు, దేవుని మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ బటన్ నొక్కండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.